మంచిర్యాల గ్రీన్వుడ్ స్కూల్పై క్రిమినల్ కేసు నమోదైనప్పటికీ ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అధికారులు పూర్తిగా ఎందుకు స్పందించట్లేదు అనే దానిపై ఓసారి ఇటు పూర్తిగా రిప్లై రాలేదు. అటు స్కూల్ యాజమాన్యం అడిగినా ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. అయితే మరోపక్క అధికారులు కూడా ముందుకు పోయే పరిస్థితి కనబడట్లేదు. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నాడు శ్రీకాంత్. ఒకసారి శ్రీకాంత్తో మాట్లాడుతూ ఏం జరుగుతుంది అసలు గ్రీన్వుడ్ స్కూల్పై ఇప్పటిదాకా చర్యలు ఎందుకు జరగలేదు ఏంటి? గత సంవత్సరంలోని కరికులం పేరుతోటి సిబిఎస్ పేరుతోటి గ్రీన్వుడ్ పాఠశాల యాజమాన్యం లక్షల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే విద్యార్థి తల్లిదండ్రులుగా, విద్యార్థి సంఘాలుగా, పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక ఆందోళన క్రమాలు నిర్వహించడం వల్ల ఈ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు కూడా రామకృష్ణపూర్లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగినప్పటికి కూడా ఈ సంవత్సరం మళ్ళీ స్కూలు ప్రారంభించి విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెడుతూ మళ్ళీ అడ్మిషన్లు చేసుకునే పరిస్థితి ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా కేసు అయినటువంటి గ్రీన్వుడ్ యాజమాన్యం పైన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు పట్టించుకున్నటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే కేసు అయి ఉందో ఇది యాజమాన్యం పైన వాటిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గ్రీన్వుడ్ పాఠశాల మళ్ళీ నడుపుతున్నారని చెప్పేసి దాన్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల విద్యార్థి తల్లులుగా మరొకసారి కూడా విద్యార్థి సంఘాలుగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ మా స్కూల్లో లేదు, ప్రధానంగా స్టేట్ సిలబసే ఈసారి వాడి ఈ స్కూల్ను ఓపెన్ చేసినామని అటు యాజమాన్యం చెబుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు అసలు? అయితే గతంలో సిబిఎస్ సిలబస్ తోటి ప్రారంభించి నేడు స్టేట్ సిలబస్ తోటి మాత్రం నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీనిపైన కేసు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డిఓ ఎంఈఓ నిర్లక్ష్యం వల్లనే ఈ సంవత్సరం కూడా దీన్ని ప్రారంభం ఇస్తుండ్రు. అంటే ఒకసారి కేసు అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యజమాని తక్షణమే అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ గ్రీన్వుడ్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. విద్యార్థి తల్లిదండ్రులు కూడా అదేగా భావిస్తున్నారు. ఎట్లుండబోతుంది దీని మీద విద్యార్థి సంఘాలు నెక్స్ట్ ఎట్లా స్పందించబోతుంది? దీనిపైన తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు డిఓ ఎంఈఓ గారు తక్షణమే దీనిపైన స్పందించి స్కూల్ని సీజ్ చేయాలి. ఏదైతే యాజమాన్యం పైన కేసులు పెట్టారో ఆ కేసులు తక్షణమే ఆ యాజమాన్యాన్ని అరెస్టు చేసి ఈ స్కూల్ని సీజ్ చేసే విధంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల విద్యార్థి సంఘాలుగా, పీడిఎస్ విద్యార్థి సంఘంగా, విద్యార్థి తల్లిదండ్రులుగా మరొకసారి ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఖచ్చితంగా దీనికి వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేయకపోతే దీనిపై మేము ఉద్యమం చేస్తామని విద్యార్థి సంఘాలు చెబుతున్న పరిస్థితి. అయితే మనం ప్రస్తుతానికి గ్రీన్వుడ్ స్కూల్ వద్దనే ఉన్నాం. గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర ప్రస్తుత పరిస్థితి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మళ్ళీ స్కూల్ను ప్రారంభించారు. క్రిమినల్ కేసు చేసినప్పటికీ స్కూల్ను ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. అడ్మిషన్లు మళ్ళీ తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే స్టేట్ సిలబస్ పేరుతో ఇటు గ్రీన్వుడ్ స్కూలు మళ్ళీ రన్ చేస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి గాను యాజమాన్యాన్ని మనము పూర్తిగా అడిగే ప్రయత్నం చేశాం. యాజమాన్య ప్రిన్సిపల్ అయితే అంటే గ్రీన్వుడ్ స్కూల్ ప్రిన్సిపల్ అయితే క్లియర్గా స్టేట్ సిలబస్గా మేము ఇటు చెప్పే ప్రయత్నం చేసినాం. స్టేట్ సిలబస్ రన్ అవుతుంది. స్టేట్ సిలబస్లోనే మేము దానికి సంబంధించి ఫీజులే పూర్తిగా ఇటు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. అటు ఇప్పటికే పేరెంట్స్ తల్లిదండ్రులతో కూడా చెప్పామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పేరెంట్స్కు ఫీజుల విషయంలో కూడా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందో అనే విషయం చెప్పాం. వెంటనే దీనికి అధికారులు మాపై గతంలో జరిగిన తప్పిదానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నట్టు చెప్పిన పరిస్థితి కనబడింది. దీంతోపాటు మాపై చర్యలు కూడా జరిగాయి. దీనికి అనుగుణంగా మేము ఈసారి ఉన్నదానికే ఉన్నట్టుగానే స్టేట్ సిలబస్పై నడిపిస్తున్నామని ఇటు గ్రీన్వుడ్ పాఠశాల సంబంధించిన యాజమాన్యం ప్రిన్సిపల్ కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి వెంటనే దీన్ని అరికట్టాలి. అరికట్టడంతో పాటు గతంలో జరిగిన తప్పిదం వల్ల వెంటనే ఈ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వెంటనే నాణ్యమైన విద్యను, విలువలతో కూడిన విద్యను ఇటు విద్యార్థులకు అందించే విధంగా ఉండాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.